ఆ! ఓకే. 2 బడ్‌వైజర్ కేసులు తీసుకో. 4 బ్రీజర్ కేసులు తీసుకో. లేదా 6 బ్రీజర్స్ ఉంటే ఒక ప్యాక్ తీసుకో. అట్లాంటివి 4 తీసుకో. ఆహ్, ఒక బ్లాక్ లేబుల్ ఒకటా? 2 బ్లాక్ లేబుల్ తీసుకో. పిస్తా హౌస్ నుంచి బిర్యానీ తీసుకో. స్నాక్స్ వచ్చేసి మనం బార్బిక్యూ చేసుకుందాం. ఓకేనా? కానీ మర్చిపోకు ఇవన్నీ కంపల్సరీ కావాలి. తొందరగా తెచ్చిపెట్టు. ఎందుకంటే మనకు మళ్ళీ 31st రోజు ఇబ్బందవుతది. రైట్. చలో బాయ్. ఓకే. మ్యాటర్ ఏంటంటే 31కి రెడీ అవుతున్నా అందరిలాగానే నేను గూడా. కానీ ఈసారి మన పోలీస్ బాస్ ఉన్నాడు గదా! సిపి సజ్జనార్ ఒక ట్వీట్ ఏసాడు. తెలుసా అందరికి? ఆ ట్వీట్ ఏంటో తెలుసా? మీ అన్నెవరో తెలుసా? మాకు తెలీదండి. మా నాన్న ఎవరో తెలుసా మీకు? మాకు తెలీదండి. మా అంకుల్ ఎవరో తెలుసా మీకు? మాకు తెలీదండి. మా మామ ఎవరో తెలుసా మీకు? మాకు తెలీదండి. వి రెస్పెక్ట్ యువర్ ప్రైవసీ. మీ వెహికల్ పక్కన ఆపి కోర్ట్‌లో కలిసినప్పుడు ఇంట్రొడ్యూస్ చేసుకుందాం మనము. ఇది ఆయన సింపుల్ ట్వీట్. అంటే ఇట్లాంటి మీనింగ్ వస్తుంది ఆయన ట్వీట్‌లో. ఆయన చెప్పదలుచుకున్నది ఏంటంటే, డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఎక్కడ పట్టుబడ్డా మీరు ఎవ్వరి తాలూకైనా, ఎంత పెద్ద మనిషి తాలూకైనా మీ బండి పక్కన పెట్టి, మీరు సీదా వచ్చి కోర్ట్‌లో కేస్ అటెండ్ అవ్వాల్సిందే. దట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్. హిస్ ట్వీట్ మీన్స్. సో, కొద్దిగా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని 31st రోజు ఎంజాయ్ చేయండి. పార్టీలు చేసుకోండి. వద్దనట్లేదు. కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ మాత్రం చేయకండి. అనవసరంగా పట్టుబడితే సజ్జనార్ హిస్టరీ మనకు తెలుసు గదా! సో, యూత్ మనమంతా ఎంజాయ్ చేయాల్సిందే లైఫ్ చేద్దాం పర్లేదు. 31st న్యూ ఇయరు, సెలబ్రేషను, ఫ్రెండ్సు, ఫార్మ్ హౌస్‌లు, ఇంట్లో ఎక్కడన్నా పార్టీ చేసుకోండి పబ్బులు. కానీ రెస్పాన్సిబుల్‌గా పార్టీ చేసుకోండి. రోడ్ల మీద తాగి రాకండి. ఎందుకంటే సజ్జనార్ వార్నింగ్ చాలా సీరియస్‌గా ఉంది ఈ ట్వీట్‌లో. కావాలంటే మీరెళ్లి ఆయన ట్విట్టర్ పేజ్‌కెళ్ళి చెక్ జేసుకోవచ్చు నేను చెప్పింది. సో, బీ కేర్‌ఫుల్ అండ్ బీ రెస్పాన్సిబుల్ వైల్ డ్రింకింగ్ అండ్ హావ్ ఎ గ్రేట్ ఇయర్ అహెడ్ అందరికీ. బాగా ఎంజాయ్ చేయండి లైఫు అండ్ విష్ యూ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ మై సబ్‌స్క్రైబర్స్. థాంక్ యూ సో మచ్ ఫర్ సబ్‌స్క్రైబింగ్ మీ అండ్ let's hope more updates and more information and more exciting news in new year ahead. Even I am looking forward. అదే ఇంకా 3 రోజులు ఉందిలేండి నాకు తెలిసి ఈరోజు 28వ తేదీయే. కానీ ఈరోజు పొద్దున్నే ఇదొక టాపిక్ నాకు నచ్చింది. చెప్దామనుకున్నాను. అందుకే చెప్తున్నాను. ఓకే. థాంక్ యూ. బాయ్.